హాయ్ అండి. వెల్కమ్ టు మై కుకింగ్ ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో రెసిపీ వచ్చేసి గోధుమ పిండితో ప్రిపేర్ చేసుకునే కేక్ రెసిపీ అనమాట. షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఎలాంటి హెల్త్ ఇష్యూ లేకుండా హ్యాపీగా తినొచ్చండి. స్పాంజీగా అచ్చం బేకరీలో కొన్న విధంగా చాలా బావుంటుంది టేస్ట్ అనేది. సో, ఈజీగా, సింపుల్‌గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు నేనిక్కడ ఒక కప్పు దాకా బెల్లంని తీసుకున్నానండి. ఏ కప్‌తో అయితే తీసుకుంటామో అదే కప్పుతో ఒక 2 కప్స్ వాటర్‌ని కూడా తీసుకొని వేడి మీద బెల్లంని బాగా కరిగించుకోవాలి. సో, ఇలా కరిగించుకున్న తర్వాత ఒక గిన్నెలోకి వడపోసుకొని తీసుకోవాలండి. ఇలా తీసుకోవడం వల్ల డస్ట్ అంతా కూడా పోయి క్లీన్ అయిపోతుంది. సో, ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇంకొక గిన్నెలో ఒక కప్పు గోధుమ పిండిని తీసుకొని జల్లించుకోవాలి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్‌ని, అలాగే బేకింగ్ సోడా, కొద్దిగా చిటికెడంత సాల్ట్‌ని కూడా వేసుకొని జల్లించుకోవాలి. మీ దగ్గర బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా లేకపోతే వంట సోడాని వేసుకున్నా పర్వాలేదండి. సో, ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కరిగించి పక్కన పెట్టుకున్నాం కదా! బెల్లం నీళ్ళని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి ఉంటలనేవి లేకుండా. పిండి కన్సిస్టెన్సీ అనేది కొంచెం లూజ్‌గా ఉండాలండి. అలాగని మరీ ఎక్కువ పలుచగా కలుపుకోకూడదు. ఇలా థిక్ క్వాంటిటీలో ఉంటే సరిపోతుంది. మీ దగ్గర ఇలాంటి కేక్ పాన్ అనేది లేకపోతే మనం ఇంట్లో ఏదైనా కర్రీస్ చేస్తూ ఉంటాం కదా! సో, ఏదైనా సిల్వర్ గిన్నెని తీసుకొని కొద్దిగా ఆయిల్‌ని అప్లై చేసి మైదా పిండితో డస్ట్ చేసుకున్నామంటే కేక్ అనేది గిన్నెకి అతుక్కోకుండా ఈజీగా ఊడొచ్చేస్తుందనమాట. సో, ఇప్పుడు కేక్ బ్యాటర్ అంతా కూడా ట్రాన్స్‌ఫర్ చేసుకొని 2, 3 టైమ్స్ ట్యాప్ చేశారంటే ఎయిర్ బబుల్స్ అనేవి ఫిల్ అయిపోతాయి. ఇప్పుడు స్టవ్ మీద ఇలా మందంగా ఉండే కడాయి ఏదైనా పెట్టుకొని అందులో ఇలాంటి స్టాండ్‌ని కానీ లేదంటే ఇలాంటి గిన్నెని కానీ పెట్టుకొని హీట్ చేసుకోవాలి. అది హీట్ అయ్యేలోపు నేనిక్కడ కేక్ బ్యాటర్‌ని జీడిపప్పులతో అలాగే మెలన్ సీడ్స్‌తో డెకరేట్ చేస్తున్నాను. మీ దగ్గర ఇలాంటివి లేకపోతే స్కిప్ చేయొచ్చు. సో, ఇప్పుడు స్టాండ్ మీద ఈ గిన్నెని పెట్టేసుకొని 45 నిమిషాల పాటు మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని కేక్ అనేది బేక్ చేసుకోవాలి. 45 నిమిషాల తర్వాత ఇలాంటి టూత్ పిక్ ఏదైనా తీసుకొని ఇన్సర్ట్ చేసి చూసారంటే దానికి ఎక్కడ కూడా ఏమి అతుక్కోకుండా క్లీన్‌గా వచ్చిందంటే కేక్ అనేది రెడీ అయిపోయిందని అర్థం. సో, దీన్ని బాగా చల్లారనివ్వండి. వేడి మీద తీశారంటే గిన్నెకి కేక్ అంతా అతుక్కుపోతుంది. బాగా చల్లారిన తర్వాత ఇలా ట్యాప్ చేస్తే ఈజీగా ఊడొచ్చేస్తుంది. ఫైనల్‌గా మనకి గోధుమ పిండితో హెల్తీగా ప్రిపేర్ చేసుకునే కేక్ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా! ఈ కేక్‌ని ఎంత ఈజీగా ఎలా రెడీ చేయొచ్చో. పిల్లలు, పెద్దలు, షుగర్ ఉన్న వాళ్ళు ఎవ్వరైనా కానీ హ్యాపీగా ఈ కేక్‌ని తినొచ్చండి. ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అయితే రావు. ఎందుకంటే ఇందులో మనం బెల్లంని వేసాం కాబట్టి, బెల్లంలో మనకి ఐరన్ అనేది ఉంటుంది. సో, హెల్త్‌కి చాలా మంచిది. సో, ఎవ్వరైనా కానీ తినొచ్చు. మనం బేకరీలో కొన్న కేక్ స్పాంజీగా ఎలా ఉంటుందో, ఇది కూడా అలాగే స్పాంజీగా చాలా టేస్టీగా ఉందండి. ఈ హెల్తీ కేక్ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి కూడా షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.